రాయలసీమ ఎత్తిపోతలకు ఊపిరి పోసి ఉసురు తీసింది కూడా వైసీపీ ప్రభుత్వమే అంటున్నారు కూటమి నేతలు. ఎలాంటి అనుమతులు లేకుండా పనులు మొదలుపెట్టి చివరకు కేఆర్ఎంబీ ఆదేశంతో ఆపేశారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు సీఎం చంద్రబాబుపై విషం చిమ్ముతున్నారని మండిపడుతున్నారు. సీమ జిల్లాలకు తాగు సాగునీరు ఇచ్చేందుకు ఉద్దేశించిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ మంటలు రగిలిపోతున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలాలపై ఆధారపడి తెలంగాణలో అనేక ప్రాజెక్టులు అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని వైసీపీ ప్రభుత్వం అప్పట్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు శ్రీకారం చుట్టామని చెప్పుకొచ్చింది. 2020లో ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసి వెంటనే పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. 3,378 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతి మంజూరు చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో సంగమేశ్వరం నుంచి పోతిరెడ్డిపాడు వరకు 22 కిలోమీటర్ల కాలువను తవ్వి నీటిని తరలించి పోతిరెడ్డిపాడుకు సమీపంలో 12 పంప్ హౌజులు ఏర్పాటు చేసి రోజుకు 3 టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించారు. ఈ పనులు ప్రారంభమైన వెంటనే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీటిని తరలించడంతో తమ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందంటూ తెలంగాణ నేతలు కేఆర్ఎంబీ కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారంటూ ఎన్జీటీలో కంప్లైంట్ ఇచ్చారు. అనంతరం కేఆర్ఎంబీ నుంచి ఒక బృందం రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాంతాన్ని సందర్శించింది. తాము డీపీఆర్ తయారు చేసేందుకు పనులు చేస్తున్నామని అప్పటి ఇరిగేషన్ అధికారులు తెలిపారు. కానీ క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులు జరుగుతున్నాయని కేఆర్ఎంబీ నివేదిక ఇవ్వడంతో పాటు వెంటనే పనులు నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. అలాగే నేషనల్ గ్రెయిన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ కూడా పనులు ఆపేయాలని ఆదేశించింది. దీంతో 2022లోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు పూర్తిగా ఆగిపోయాయి. అంటే నీ 5 సంవత్సరాల పాలనలో సినిమా సిట్టింగులేసి ఉత్తుత్తి ప్రారంభోత్సవాలు చేసి పూర్తి కానిటువంటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేసినట్లుగా జాతికి అంకితాలు వంటి మరి సెట్టింగుల ముఖ్యమంత్రిగా ఆ రోజు నువ్వు ఉండి ఈ రోజు రాయలసీమ గురించి మాట్లాడడానికి నీకు నైతిక అర్హత ఎక్కడ ఉందని చెప్పి ఈ రోజు రాయలసీమ వాసులే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు రాయలసీమకు ఏ రకంగా మేలు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో ఏ విధంగా నష్టం జరిగిందో బేరీ చేసుకునేటువంటి కెపాసిటీ ఈ రోజు రాయలసీమ వాసులకు ఉన్నటువంటి పరిస్థితి. జగన్ అధికారంలో ఉన్నప్పుడే ప్రాజెక్టు పనులు నిలిపివేశారని, ఇప్పుడు చంద్రబాబుపై నెపం నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.